గుడ్ మార్నింగ్ అందరికీ, జై శ్రీశ్యామ్ అందరికీ. మీకు నచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను, గుండె నిండా గుడి గంటలు. ఇక స్టార్ట్ చేద్దామే. బాలు అంటాడు, అయ్యయ్యో మర్చిపోయాను అంటే, రవి ఏమైంది అన్నయ్య, అటు ఇటు తిరుగుతున్నావు అంటే, బాలు ఈ ముగ్గురు కళ్ళల్లో అంటే ప్రభావతి పోసుకోవడానికి నిప్పులు ఆర్డర్ పెట్టాడంటరా, అవి రాలేదని తిరుగుతున్నాడు అటు ఇటు అంటే, సత్యం ట్రిప్కి వెళ్ళాలి కదరా అంటే, ప్రభావతి ఎందుకండి, పిల్లం ఎలాగో సంపాదిస్తుంది కదా, పని పాటు వదిలేసి తిని కూర్చుంటాడు అంటే, బాలు పని పాటు వదిలేసి తిని కూర్చోడానికి నేనేమి ఈడులాగా 3 చెంప దెబ్బలు తిన్నవాడిని కాదు అనుకొని బాలు ఏమో మనోజ్కి గిచ్చుతుంటే, మనోజ్ రే రోహిణి అమ్మో అనుకొని అరుస్తాడు. రవి అప్పుడు అసలు అన్నయ్య ఎందుకలా తిరుగుతున్నాడు వదిన అంటే, మీనా తెలీదు రవి, నాతో కూడా చెప్పడం లేదు అంటే, బ్యాంక్ ఏజెన్సీ వాడు వస్తాడు. హలో ఎక్స్క్యూజ్ మీ అనుకొని, బాలు వచ్చారా, రండి 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 కూర్చోండి అని అంటే, సత్యం ఎవరు ఈయన అంటే, ప్రభ నిప్పులు తెచ్చారా అంటే, బాలు నిన్ను కూడా గిచ్చుతాను ఊరుకో అని అంటాడు. అప్పుడు ప్రభ రేయ్ రేయ్ హేయ్ అని అంటుంది. అప్పుడు బ్యాంకు వాడు ఏమంటున్నారు అంటే, బాలు ఏమీ లేదులే అండి, మీరు అన్ని కాగితాలు తెచ్చారా అంటే, బ్యాంక్ ఏజెన్సీ అంటాడు, అన్నీ తెచ్చాను అంటాడు. బాలు ఎక్కడెక్కడ సంతకం పెట్టాలో చెబితే మా ఆవిడ సంతకం పెడుతుంది, మీనారా. ప్రభ ఏం చేస్తున్నారు అని అంటే, బాలు ఇల్లు అమ్ముతున్నాను అంటే, అందరూ షాక్ అయిపోయి చూస్తారు. బ్యాంక్ ఏజెన్సీ వాడు అంటాడు, మీనా గారి పేరు మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు, మీనా ఫ్లవర్ అండ్ మర్చెంట్ పేరుతో కంపెనీ రిజిస్టర్ అయ్యింది, ఆ పేరు అకౌంట్ ఓపెన్ చేశారు, ఇక నుంచి మీరు మీనా గారు చెక్కులు కూడా ఇవ్వవచ్చు అంటే, శృతి బిజినెస్ సపరేట్ అకౌంట్ ఉంటే మంచిదే అంటే, రవి ట్యాక్స్ లైఫ్ కూడా చేసినప్పుడు కూడా హెల్ప్ అవుతుంది అంటే, మీనా ఇప్పుడు ఎందుకండి ఇదంతా, నేను మరీ అంతలా ఎదగలేదు కదా అంటే, బాలు ఇక ముందే ఎదుగుతావు, నీ వెనుక నేనున్నాను, అంచెలంచెలు ఎదిగి కొందరు కొళ్ళల్లో నిప్పులు పోసుకునేలా చేస్తావు. సత్యం ఎంత మంచి మనసురా నీది, భార్య అధికంగా ఎదగాలని కోరికే భర్త అరుదు అంటే, శృతి భార్య సంపాదిస్తే భార్య తరపున వాళ్ళు దానం చేసి మింగి కూర్చుని అనుకున్న వాళ్ళు ఎక్కువ అంటే, రోహిణి నీకు అవసరమా శృతి, ఇంట్లో ఒకరున్నారు చాలుదా అంటే, బాలు నేనా నిన్న డెకరేషన్కి వచ్చిన 1,00,000 రూపాయలతోనే ఈ అకౌంట్ ఓపెన్ చేశాను, ఇందులో ఇప్పుడు నీ సంపాదన 1,00,000 రూపాయలు ఉన్నాయి, బ్యాంక్ ఏజెన్సీ చెక్ బుక్లో నీ కంపెనీ పేరు ఉంటుంది, కంగ్రాచులేషన్, మీకు ఫ్యూచర్లో బిజినెస్ కోసం లోన్ కావాలంటే ఈజీగా నేను ఇప్పిస్తాను. బాలు అకౌంట్ ఓపెన్ చేసాం కానీ జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి మీనా అంటే, మీనా కన్నీరు పెట్టుకుంటుంది. శృతి మీనా ఏంటిది అంటే, సత్య భార్య ఎదగాలని కోరుకున్న భర్త నుండి నందుకు ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. బాలు ఊరుకున్నాను, నాకు సిగ్గే వస్తుంది అంటే, మీనా నవ్వుతుంది. మనోజ్ ఏంటి కరెంట్ అకౌంట్స్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, అదేమో పెద్ద గొప్పలాగా అంటే, బాలు గిచ్చుతాడు మళ్ళీ మనోజ్కి గిచ్చుతా. అప్పుడు గొప్పేరే ఒక్క మూర అల్లి అమ్మే స్టేజ్ నుంచి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి డెకరేషన్ చేసే స్టేజ్ వరకు ఎదిగింది నా భార్య, మంది డబ్బులతో షాప్ పెట్టుకొని బిజినెస్ మ్యాన్ చెప్పుకునే నీకు గొప్పతనం చచ్చేదాకా అర్థం కాలేదులే అంటే, మనోజ్
పోరా, చెక్ బుక్ రాగానే సరిపోదు, పేరు రాసి నింపాలి. 1,00,000కు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అంటే మీనా, నేను చదువుకున్నాను, మరీ అంతా తీసి పారేయొద్దు అని చెప్పండి. బాలు, నా భాషలో చెబుతాను. నిన్ను చెవులు పట్టుకొని మనోజ్ని గట్టిగా నలుపుతుంటాడు. రోని, హే బాలు, ఆగు, ఏం చెయ్యకు మనోజ్కి అంటే మనోజ్, అమ్మ అంటే బాలు, ఇంకోసారి నోరు తెరుస్తావురా నువ్వు, చెవులు అనుకొని గట్టి పట్టుకుంటాడు. మనోజ్, రే బాలు వదులురా, చెప్పాను కదా వదులురా అంటాను. ఇప్పుడు బాలు, మీనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే చెక్ రాసి ఇవ్వు అంటే రవికి, శృతికి 40,000 ఇవ్వాలి, అడగగానే ఇచ్చారు, మొదటి చెక్ వాళ్ళకే ఇస్తాను అంటే శృతి. మీనా, ఆ డబ్బుతో అవసరం లేదు, మీ బిజినెస్ కోసం వాడుకో అంటే రవి. వండని వదిన, మేమేమీ అప్పుగా ఇవ్వలేదు అంటే మనోజ్. ఆ రోజు మేము అడిగితే ఇవ్వలేదు, బాలుకి ఎందుకు ఇచ్చారు అంటే శృతి. వీళ్ళ కోసమే వీళ్ళ కోసమే మీకు ఇచ్చే ఉంటే మీ డబ్బుతో పాటు మా డబ్బు కూడా పోయేది అంటే రవి. అయినా మీరు వేలలో అడగలేదు, లక్షల్లో అడిగారు. రోని, వేలలో అడిగితే ఇచ్చేవాళ్ళ ఏంట, వాళ్ళు అడిగితే ఇస్తారు అని అంటే శృతి. అవును, ఇప్పుడే కాదు, నేను అవసరం ఉన్నది అని ఎప్పుడైనా అడిగినా ఇస్తాను, వేలలో కాదు లక్షల్లో అని అడిగినా ఇస్తాను, నా దగ్గర అంత లేకపోయినా నా గోల్డ్ బ్యాంక్ పెట్టి మరి నేను నాకు ఇస్తాను అంటే బాలు. సభాసుడు, అప్పుడమ్మా మంచి సమాధానం చెప్పావు అంటే చుట్టూరా అని అంటే నేను సంతకం పెట్టిన చెట్టు మీద. బాలు, మొదటి చెక్కు కదా, సెల్ఫీ తీసుకుందాం రండి అంటే నలుగురు ఫోటో తీసుకుంటారు. సత్యం నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటాడు శుభమస్తు అనుకొని. రోహిణి, ఏంటి మనోజ్, ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి మొహం అలానే పెట్టుకున్నావు అంటే మనోజ్. మరి ఎలా పెట్టుకోవాలంటావు అంటే రోహిణి. ఇప్పుడు మళ్ళీ ఎవరు ఏంటి చేశారంటే మనోజ్. ఎవరు ఏం చేయలేదు, కానీ ఆ బాలు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే మండిపోతుందంట రోహిణి. మళ్ళీ వాళ్ళ సంగతి ఏమి అని అంటే మనోజ్. లేకపోతే ఏంటి, మీనా పువ్వులు కడుతుంది, బాగానే ఉంది, కానీ టాటా బిర్లా కంపెనీ లెవెల్లోనే తీసుకొని వెళ్తున్నాడు అంటే రోహిణి. అంతలా ఏం చేశాడు అంటే మనోజ్. ఏం చేయలేదా, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసాడట, జిఎస్టీ తీసుకుంటాడట, బిల్లుల పుస్తకం ముద్రిస్తాడంట, రేపు ఇంకా 2 రోజులు పోతే నా మీనా ఎక్స్పోర్ట్ చేస్తుందని అంటాడు రోహిణి. వాళ్ళ పని చేసుకుంటున్నారు, నువ్వు నీ పని చూసుకో అంటే అదే చూస్తున్నాను అంటేమో రోహిణి. లేదు, వాళ్ళని చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు అంటే మనోజ్. కుళ్ళుకోవడమా కాదు, నాకేం తక్కువ, నా దగ్గర స్టోర్ రూమ్ ఉంది, ఫర్నిచర్ బిజినెస్ ఉంది, నేను కూడా బిజినెస్ మ్యాన్నే అంటే రోహిణి. ముందు ఆ వ్యాపారం సరిగ్గా నడవాలో ఎలా నడపాలో అది చూసుకో మనోజ్. అంటే రోహిణి. అంటే లెక్క సరిగ్గా ఉండాలి అంటే రోహిణి. మనోజ్, ఏంటిది అంటే మనోజ్. ఏది అని అంటే రోహిణి. ఇది అంటే ఇది ఎప్పుడు వచ్చింది అంటే మనోజ్. అది అని అంటాడు రోహిణి. అది కాదు రోహిణి, అది కాదు అని అంటే ఎప్పుడు వచ్చింది మనోజ్ అంటే 10 రోజులు అయి ఉంటుంది రోహిణి అంటే 10 రోజుల 10 రోజుల నుంచి జిఎస్టీ నోటీస్ నీ దగ్గర నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే మనోజ్. 30 లక్షల టెన్షన్లో మరిచిపోయానులే అని అంటేమో రోహిణి. మనోజ్, స్కూల్ టెస్ట్ కాదు, హోంవర్క్ మర్చిపోయాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు అంటే మనోజ్. వెళ్ళి మాట్లాడుతాను అనుకున్నా,
మరి వెళ్ళావా అనేసి రోహిణి అడిగితే లేదు అంటాడు మనోజ్. రోహిణి ఎందుకు మనోజ్ అంటే మర్చిపోయాను అని అంటాడు. రోహిణి అసలు నీకు గుర్తుండేది ఏది మనోజ్ అని అంటేమో అప్పుడు మనోజ్ అంటాడు రోహిణి ఇప్పుడు కోపం పడకు అంటే రోహిణి నేను కోపపడకపోతే ఇంకెవరు కోపపడతారు అంటే మనోజ్ ఇప్పుడు వెళ్ళి కట్టేద్దామంటే రోహిణి నోటీస్ వచ్చిన రోజే వెళ్ళి కట్టాలి, వాళ్ళ ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చే స్థాయికి తీసుకొని వచ్చేసావు అంటే మనోజ్ ఒకసారి ఉండు అనుకొని రెండుసారి కొత్త డిజైన్స్ వచ్చాయి చూడండి అంటే మాకు డిజైన్స్ ఏమీ అవసరం లేదు అంటే మనోజ్ మరి అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామంటే మనోజ్ గారు మీరేనా అంటే అవును సార్ అని అంటాడు. జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, లాస్ట్ మంత్ జిఎస్టీ పే చేయలేదు, నోటీస్ పంపించాము, దానికి సమాధానం కూడా రాలేదు అంటే మనోజ్ సార్ నిజానికి కొంచెం వ్యక్తిగతంగా సమస్యలు వచ్చి మర్చిపోయాను సార్ అంటే జిఎస్టీ మీ వ్యక్తిగత సమస్య నాకు ఎందుకండి చెప్తున్నారు, మాకు జిఎస్టీ కావాలి, సమాధానం అవసరం లేదంటే మనోజ్ నిజంగా మర్చిపోయాను సార్ అంటే జిఎస్టీ అంటే కట్టడం కూడా మర్చిపోతావా అంటేమో మనోజ్ అది కాదు సార్, జిఎస్టీ చదువుకునే వాడే కదా అంటేమో జిఎస్టీ ఏజెన్సీ అంటారు, నువ్వు చదువుకున్న వాడివే కదా అంటే మనోజ్ అవును సార్ నేను చాలా డిగ్రీలు చేశాను, బిజినెస్ మ్యాన్ కూడా చదివాను అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే గడువు లోపల జిఎస్టీ కట్టాలి అని తెలియదా, నోటీస్ వస్తే స్పందించాలి అని తెలీదా, మీ స్టోర్ని స్టీల్ చేయడానికి వచ్చామంటే మనోజ్ సీల్ చేస్తారా అంటే జిఎస్టీ ఏజెన్సీ వారు అప్పుడు అవును అంటే మనోజ్ సార్ అలా చేయకండి సార్ ప్లీజ్ అంటే జిఎస్టీ అయితే డబ్బు కట్టండి అని అంటే రోహిణి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నేను చెప్పింది వినండి అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పండి అని అంటారు. రోహిణి మాది ₹1,00,000 30 లక్షల మోసపోయాము, ఆ టెన్షన్లో అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం మీ బాధని తప్పు చేయడం లేదు కానీ చట్టం ముందు అందరూ ఒకటే, మీరు ఈ నెల జిఎస్టీ చెల్లించాల్సిందే అంటే రోహిణి కొంచెం గడువు ఇవ్వండి సార్ అని జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే 10 రోజులు గడువు ఇచ్చేసామంటే మనోజ్ సార్ కావాల్సింది చేయలేదు సార్ అని అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అదే చెప్తారు అంటే మనోజ్ నిజంగా చెప్తున్నాను సార్ అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ సరే ఇప్పుడు 3 లక్షలు చెల్లించండి అంటే మనోజ్ ఇప్పుడేనా అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు అవును అని అంటే స్టోర్ రూమ్ మూసివేయడం మనోజ్ అంటాడు అంత డబ్బు ఇప్పుడు లేదు సార్ అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ అయితే స్టోర్ రూమ్ మూసివేయడమే అంటేనే రోహిణి 2 రోజులు టైం ఇవ్వండి సార్ అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదు సార్ అంటే అప్పుడు రోహిణి రేపు కట్టేస్తాం సార్ అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ లేదు అంటుంది. మనోజ్ సార్ మా పరువు పోతుంది సార్ అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వానికి డబ్బు కట్టకపోవడం మంచిదే కాదు అంటే సరే 3 గంటలు టైం ఇస్తాను ఈ లోపల కట్టండి అంటే మనోజ్ 3 గంటల నుంచి జిఎస్టీలోనా అవును 3 గంటల్లో డబ్బు కట్టకపోతే వచ్చి సీల్ చేస్తాను, ఈసారి మట్టుగా ఈసారి చెప్పేసి వెళ్తున్నాను కానీ మళ్ళీ వస్తే ఈసారి కంపల్సరీ ఇది కట్టకపోతే మీ స్టోర్ రూమ్ ఫర్నిచర్ అంతా మూసేస్తాం స్టీల్ చేసేస్తామంటే సరే సార్ అని అంటాడు. రోహిణికి చెప్తాడు మీ మావయ్యకి అడుగు రోహిణి ఎలాగైనా అంటే ప్రతిదాని మా మావయ్య దొరికారా మీకు
ప్రతిదానికి మా మామయ్యకి అడగమంటాను, లేదు నేను అడగను అని అంటాము. నువ్వు రోహిణి ప్లీజ్ రోహిణి అడుగు రోహిణి ప్లీజ్ రోహిణి, లేకపోతే నన్ను మూసేస్తారు రోహిణి ప్లీజ్ అర్థం చేసుకో రోహిణి అంటే, సరే అడుగుతాను కానీ అంటే అప్పుడు మనోజ్ థ్యాంక్ యూ రోహిణి అని అంటే, అడుగుతాను కానీ డబ్బులు ఇస్తారు లేదని తెలీదు, డబ్బులు తీసుకుని వస్తానని నేను అనలేదు కానీ అడుగుతాను అతనికి అని అంటాము. సరే రోహిణి అని అంటాము. రోహిణి అమ్మ వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తారు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు నగలు పట్టుకునిరా, ఇలాగ ఎక్కడ, లేకపోతే మనోజ్ చాలా ఇబ్బందులు పడిపోతాడు, నాకు డబ్బులు కావాలా, బాబు కోసం డబ్బులు దాచావు కదా, నగలు దాచావు కదా, ఆ నగలతో అమ్మేసి మా ఆయనది దుకాణం నిలబెట్టాలి నేను అని అంటాము. తిన్నగా విద్య ఇంటికి వచ్చి అక్కడ పట్టుకొని అనుకొని అంటుంది. అక్కడ ఫోన్ అయిపోతుంది.